రోమపత్రిక 7వ అధ్యాయం మొదటి భాగంలో ధర్మశాస్త్రం నుంచి విడుదలనే ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అంటే 6వ అధ్యాయంలోనేమో క్రైస్తవుడు పాపం నుంచి విడుదల పొందాడు అనే విషయం చెప్పాడు. ఇప్పుడు 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనేది ఒకప్పుడు యూదునికి అన్యుడికి ఒక అడ్డుగోడగా ఉంటే, ఈ ధర్మశాస్త్రం సంబంధమైన సేవ దేవుడు కోరుకునే విధంగా ఆత్మ ఫలాలు ఫలించే విషయంలో ధర్మశాస్త్రం ఆటంకంగా ఉంటే, దేవుడు ఏం చేశాడు అంటే యూదుల్ని ధర్మశాస్త్రం నుంచి విడుదల చేసి క్రీస్తు అనే ఒక నూతన పురుషుని వద్దకు చేర్చి దేవుడు కోరుకునే జీవార్థమైన ఫలాలు ఫలించడానికి ఒక అవకాశం ఇచ్చాడే. అంటే ఇప్పుడు యూదుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నంత కాలం ఒక వ్యక్తి యేసు దగ్గర రావడానికి అవకాశం ఉండిద్దా? ఎప్పుడు అవకాశం ఉండిద్దా అండి? భర్త దానికి ఎగ్జాంపుల్. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి ఒక స్త్రీ ఇంకో పురుషుడిని ఆశ్రయిస్తే అది వ్యభిచారం కాబట్టి ఆవిడని ఏమేం చేయాలి? పురుషుడైనా స్త్రీ అయినా రాళ్ళతో కొట్టి చంపేయాలండి. అందుకు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు అనటానికి భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడాడు. భర్త బ్రతుకున్నంత కాలమే భార్య ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి చట్టానికి భర్తకు బద్దురాలుగా ఉండిద్ది. ఒకవేళ భర్త చనిపోతే ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ చట్టం నుంచి ఏం చేయబడుతుందండి? విడుదల పొందుతుంది. కాబట్టి భర్త ఇంకా ఆజమాయిషి ఆవిడ మీద ఉండదు, ఆవిడ స్వతంత్రాలు అయితే అప్పుడు చట్ట ప్రకారంగా న్యాయవంతంగా ఎవరినైనా ఏం చేయొచ్చు? పరిశుద్ధ వివాహం చేసుకొని దేవుడు కోరుకునే ఫలాలు ఫలించవచ్చు అండి. అంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రం అనేది దేవుడు కోరుకునే ఫలాలు తీసుకురాలేకపోయింది కాబట్టి ధర్మశాస్త్రం చనిపోవట్లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో ఈ వ్యక్తి చనిపోతున్నాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, పురుషుడు చనిపోయిన తర్వాత ఆమె అంటే ఓ భార్య ఏ విధంగా స్వతంత్రాలు అయిద్దో ఈ వ్యక్తి కూడా ఇంకో పురుషుని చేరుకోవడానికి దేవుడు ఏం చేశాడో ఒక అవకాశం ఇచ్చాడండి. ఆ పురుషుడే క్రీస్తు. అదే కొత్త నిబంధనలో సంఘాన్ని వధువుతో పోల్చాడు, ఆయన వరుడితో పోల్చాడు. క్రీస్తులో కలిస్తే లేదా క్రీస్తులోకి వస్తే క్రీస్తు ఆత్మ సంబంధమైన పరిపాలనలో ఆయన జీవాధిపతి కాబట్టి అప్పటి వరకు మరణార్థమైన ఫలాలు ఫలించినటువంటి ఒక వ్యక్తిని క్రీస్తుని ఆశ్రయించినప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తులు ఎలాంటి ఫలాలు ఉత్పత్తి చేసే విధంగా ఆయన ప్రభావితం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు అంటే జీవార్థమైన ఫలాలు ఫలించడానికి యేసుప్రభు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ప్రభావితం చేస్తున్నాడు. అప్పుడు ఏ సేవ చేస్తాడు ఈ వ్యక్తి అంటే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన సేవ విధానం చేస్తాడనే విషయం చెప్పాడు 6వ వచనంలో. అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి కాదు, ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమే సేవ చేయుచున్నాము అన్నాడు 6వ వచనంలో. అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన తర్వాత ప్రాచీన స్థితి విషయంలోనేమో అక్షరానుసారమైంది అయితే ధర్మశాస్త్రము, నవీన స్థితి ఏంటి? ఆత్మానుసారమైంది. అది క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా సేవ చేస్తాడు. అది చెప్పాడండి. అప్పుడు ఈ చెప్పిన తర్వాత కొంతమంది యూదులకి ఎలా ఉండిద్దంటే, అంటే ధర్మశాస్త్రం లోపం కలిగిందా, పాపమా? యూదులకి చాలా వ్యతిరేకత వచ్చిందండి. దాన్ని బట్టి మరి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు పాపాన్ని ఇచ్చాడా? ధర్మశాస్త్రం ఇచ్చి దేవుడు పాపం చేశాడా? పాపాన్ని ఇచ్చి అట్లా రాదు అంటాడు. అంటే ఆయనే ప్రశ్న వేస్తాడు, ఆయనే సమాధానం చెప్తాడు. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రం పాపమైనా అట్లా రాదు. అంటే ధర్మశాస్త్రం పాపమైందా? కాదండి. ఎందుకు కాదు పాపం అనేది? ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఉద్దేశం పాపం అంటే ఇది అని తెలియపరచడానికి ఇచ్చాడండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆజ్ఞ అంటే నీ పొరుగువాని ఏది ఆశించొద్దు, లేకపోతే వ్యభిచరించొద్దు, లేకపోతే నరహత్య చేయొద్దు, లేకపోతే తల్లిదండ్రులను సన్మానించు, ఇది చెప్తుంది. ఈ పాటిస్తే ఎలా పాపం అయింది? ధర్మశాస్త్రం పాపం కాదు. ధర్మశాస్త్రం పాటించకపోతే పాపం వస్తుంది. అప్పుడు ధర్మశాస్త్రం ఆ వ్యక్తి మీద ఏం మోపుతుంది? నేరం మోపుతుంది. నువ్వు పాపం చేసావు అంటుంది. దానికి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? జరుమానం విధిస్తుంది. అది ఏదో శిక్ష, ఏదో ఒక ధన రూపంలోనో లేకపోతే మరణ శిక్ష, ఏదో శిక్ష విధిస్తుందండి. కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఉద్దేశం పాపం అంటే ఇదని తెలియపరిచి పాపం లేకుండా బ్రతకడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే, ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత ఏమైందంటే
ఇంకెక్కువ ఆశించడానికి కారణమైంది అన్నాడండి. 8వ వచనం అది చెప్పాడు. మనం 8వ వచనంలో పోయిన వారం ఆగిపోయాం. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక పేరాగా రాసుకుందాం. అంటే ఈ భాగాన్ని నేను ముగించానండి. ఈ అధ్యాయం అంతా ఇదే సబ్జెక్ట్ మీద పౌలు ప్రస్తావించి ప్రారంభించాడు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతున్నాడు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతున్నాడు అనటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక పోలిక చెప్పాడు. ఏంటంటే భార్య భర్తల బాంధవ్యం గురించి చెప్పాడండి. భర్త బ్రతికున్నంత వరకే భార్య బద్ధురాలు భర్తకే. భర్త చనిపోయిన తర్వాత భర్త విషయంలో భార్య స్వతంత్రాలు కాబట్టి ఇంకో పురుషుని చేరుకోవచ్చు. యూదులు కూడా ధర్మశాస్త్రం సేవ సంబంధమైన విధానంలో ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గర రావడానికి అధికారం లేదు. వస్తే అది వ్యభిచారమైంది. ధర్మశాస్త్ర విషయంలో చనిపోతే అతను స్వతంత్రుడు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంకో పురుషుని దగ్గరికి వెళ్ళొచ్చండి. ఎందుకొరకు అంటే దేవుడి కొరకు ఫలాలు ఫలించడానికి, దేవుడు కోరుకునే ఫలాలు ఫలించడానికి. అంటే మనం క్రీస్తులోకి వస్తున్నప్పుడు కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఎందుకు క్రైస్తవుని అవుతున్నాను, ఎందుకు నేను క్రీస్తు యొక్క సంఘంలో సభ్యుని అవుతున్నాను అంటే ఒక ఆలోచన ఉండాలండి. మనం బాప్తిసం పొందుతున్నాం, బాప్తిసం పొంది సంఘంలోకి వస్తున్నాం, ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, లేకపోతే ప్రతి బుధవారము, లేకపోతే బైబిల్ ప్రతిరోజు చదువుతున్నాం. ఏమి సాధించడానికండి? ఏ లక్ష్యంతో వచ్చామండి మనం క్రీస్తులోనికి? దేవుడి కొరకు ఫలాలు ఫలించడానికండి. ఫలాలు లేకపోతే నిష్ఫలుగా ఉంటే ఉపయోగం ఏంటి? ఎవరికి ఉపయోగపడుతుంది మన జీవితం? చెట్టు వేసాడు, ఏళ్ళు గడుస్తున్నా ఒక కాయ లేదు, పిందె లేదు, కాయ లేదండి. ఎవరికి ఉపయోగపడి ఆ చెట్టు? ఉన్నారంటే ఉన్నదే. సంఘంలో కూడా మనుషులు ఉన్నారంటే ఉన్నాము కాదండి. మన వల్ల ఎవరికొకరికి ఏమవ్వాలండి? ఉపయోగం ఉండాలండి. ఉపయోగం ఉంటే ఫలాలు ఫలించే వరకు ఉంటాం. ఫలాలు ఫలించకపోతే ఎంతకాలం సహిస్తాడు దేవుడు మాత్రం? అందుకే బాప్తిసం ఇచ్చాడు, కడుపుమండి అన్నాడండి. ఫలించిన ప్రతి చెట్టు నరికివేయబడి ఏం చేయబడుద్ది అంటాడండి? అగ్నిలో ఒక అగ్నిగుండంలో వేయబడుద్ది, అగ్నిలో కాల్చివేయబడుద్ది అంటాడండి. చూస్తాడు. ఫలాలు ఫలించడానికి అవకాశం ఇవ్వవలసినంత కాలం ఇస్తాడండి. ఇస్తాడు. ఇటు ఫలించడానికి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నరికిపడేస్తాడండి. ఇప్పుడు దేవుడు పుట్టించిన ఆయన తీసేయటం ఒక లెక్క, కలుగు చేసిన ఆయనకి నాశనం చేయడం ఒక లెక్క అండి? లెక్కేం కాదండి. అంటే మన మీద గొప్పలు అనుకుంటాం చాలా సందర్భాల్లో. అంటే మనం క్రీస్తులోకి వచ్చి కూడా లోక సంబంధంలో ప్రవర్తిస్తూ నన్ను ఎవరు కనబెట్టట్లేదు, నాకేం కావట్లేదు, నేను బాగానే ఉన్నా అనుకుంటామండి చాలా సందర్భాల్లో. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఫలాలు ఫలించడానికి అవకాశం ఇస్తాడు. అంటే క్రీస్తులో ఉంటే ఫలిస్తామండి. మన క్రీస్తులో ఉండి కూడా ఫలించట్లేదంటే మనం మనపూర్వకంగా క్రీస్తు యొక్క పాలనలో మనం ఏమవట్లేదంటే లోబడట్లేదేమో. ఇప్పుడు దేవుడు కోరుకునే ఫలాలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత సత్యం మాట్లాడాలి. హార్ట్ఫుల్గా మనం ఒకసారి ఆలోచించండి, మనం ఎన్ని సందర్భాల్లో అబద్ధం ఆడుతున్నామండి? హార్ట్ఫుల్గా ఒకసారి మనసులో ఆడుకోండి. ఎన్ని సందర్భాల్లో నేను క్రీస్తులోకి వచ్చాను, యేసుప్రభు యొక్క పాలనలో నేను ఫలించానంటే, ఫలిస్తున్నానంటే సత్యమే నా నోట రావాలి. కానీ మనం ఎన్ని సందర్భాలు అబద్ధం ఆడతామండి? అబద్ధం ఆడతాం లేదండి? ఆడతామండి. ఎన్నిసార్లు మాట తప్పుతామండి? ఎన్ని సందర్భాల్లో మనం యథార్థంగా ఉంటామండి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదే విధంగా ఉంటాం. అంటే అది మనం చేయవలసిన కృషి అండి. ఏదో వచ్చేసాం క్రీస్తు సంఘం. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక ఇంట్లో ఒక వ్యక్తి కన్నమవుతాడు, ఇంకో వ్యక్తి కన్నమవుతారు. ఇప్పుడు కన్వర్ట్ అయిన వ్యక్తి ఏమంటాడంటే వాళ్ళు కూడా రావాలి, నావేమిటి రావాలి అంటారండి. ఆశ ఉంటుంది, మేమందరం ఒకే విశ్వాసం కలిగి ఉండాలని. కానీ ఈ పర్సన్ కొన్ని సందర్భాల్లో ఇతనికి కానీ ఈవిడికి కానీ అభ్యంతరకరంగా బ్రతుకుతాడండి. నువ్వు క్రీస్తు సంఘం అంటున్నావు, నీలో ఏం చూసిద్ది? ఈవిడ కానీ ఇతను కానీ మార్పు చూసిద్దండి. బాప్తిసం ఉంది, క్రీస్తు సంఘం సత్యం చెబుతున్నాడు, సత్యం చెబుతుంది. మరి ఇదేనా వీళ్ళు నేర్చుకుంటుంది? ఇదేనా వీళ్ళ బ్రతుకు? అంటే ఇలా బ్రతుకుతూ కూడా సత్యం అని చెప్తుంటే మేము నమ్మాలా? ఒక ప్రశ్న నాకు చాలా సందర్భాలు ఎదురైనాయండి. మాట చెప్పండి బ్రదరు, మీరు క్రీస్తు సంఘం అంటున్నారు, క్రీస్తు సంఘం ఒకటే పరలోకి వెళ్ళిద్దని అడుగుతున్నారండి. యథార్థం లేకుండానే పరలోకి వెళ్ళిపోతారా మీరు అని అంటున్నారండి. మొగ చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందని నేను. యథార్థత కలిగి బ్రతకట్లేదండి ప్రస్తుతం. భార్య భర్త నిందిస్తుందండి కొన్ని కుటుంబాల్లో. వీళ్ళు యథార్థం లేదండి, మరి ఈయన దగ్గర నేను ప్రార్థన రావాలంటున్నారండి. అంటే మనం ఎక్కడ లూజ్ ఏర్పడుతుందో నాకైతే తెలియట్లేదు. ఏమో ఒకవేళ మనకు స్పష్టంగా
కన్వర్ట్ అవుతున్నప్పుడు చెప్పవలసిన విషయాలు స్పష్టంగా ఒకవేళ సువార్తకు చెప్పి బాప్తిసం లేదో, లేకపోతే చెప్పినా సరే మనం గ్రహించలేదో, గ్రహించినా సరే జీవన సంబంధమైనటువంటి ఈ పోరాటంలో మనం రాజీపడి పర్లేదులే ఏదైనా ఒకటే పర్లేదులే మనం బ్రతకలేము ఇలాగైతే అని రాజీపడి బ్రతుకుతున్నామో ఏదో తెలియదండి. ఫలాలు ఫలించాలని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని? క్రీస్తు మునుపు జీవితం మన వల్ల ఎవరికి ఉపయోగం లేదండి. దేవునికి ఉపయోగం లేదు, సమాజంలో ఎవరికి ఉపయోగం లేదు, మన కుటుంబానికి కూడా ఉపయోగం లేదండి. నిష్ఫలంగా బ్రతికేవాడిని. నిష్ఫలమైన అంధకార క్రియలను ఏం చేసేయాలి? క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాటిని చంపివేయాలండి. అప్పుడు వెలుగు సంబంధం వల్లే ఉపయోగపడే విధంగా ఫలాలు ఫలించడానికి మనం జీవితాన్ని కొనసాగించాలి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అనే సబ్జెక్ట్ కింద ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో ఉన్న వ్యక్తి దేవుడి కోరుకొని ఫలాలు ఫలించే అవకాశం లేదు. క్రీస్తు అనే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు జీవం కలిగిన వాడు కాబట్టి ఆ క్రీస్తులో ఉన్న జీవం ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తే మరణార్థమైన ఫలాలు ఫలించేవాడిని కూడా ఇప్పుడు ఏం చేస్తాను? జీవార్థమైన ఫలాలు ఫలించే విధంగా దేవుల్లో నూతన సృష్టిగా చేస్తుందండి. మనం క్రీస్తులో ఉంటే జీవార్థమైన ఫలాలు ఫలించాలండి. మరి మనమే ప్రశ్న వేసుకోండి, నేను ఇంకా నాలో మరణార్థమైన ఫలాలు ఉంటే మాత్రం నేను క్రీస్తు పాలనలో నేను సరిగ్గా లోబడి బ్రతకట్లేదేమో. క్రీస్తు పాలనలో ఉంటే నేను జీవార్థమైన ఫలాలు నేను ఫలిస్తాను. అప్పుడు 7 నుంచి 11 వరకు చెప్తున్న విషయం ఏంటంటే ఇదో పేరాగా రాసుకుందామండి. 7-11 వచనాల్లో అంటే నేను ఈ అధ్యాయాన్ని కొంచెం హడావిడిగా కాకుండా నేను నెమ్మదిగా చెప్పాలని ప్రయత్నం చేస్తాను. అంటే నాకే తొందరగా కొరుగును పట్టలేదండి. ఒక వచనం కొన్ని సందర్భాలు నాకే చాలా దాన్ని ఏమంటారంటే అర్థం చేసుకోవడానికి నాకు అర్థం కావాలి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అందుకు ఫస్ట్ టైం రోమపత్రిక టీచ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే మనం అర్థం కానట్టుగా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఏమొద్దు, ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు దాన్ని ఈజీ క్యాచ్ చేస్తామండి. కొంచెం అంటే ఈ మాటలు కొంచెం మనల్ని కన్ఫ్యూజన్ చేస్తాయండి. పౌలు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయి అంటే చదువుతున్నప్పుడు నేను ధర్మశాస్త్రం లేని వాడేవాళ్ళు ఉంటుంటే అంటాడండి. అదేంటి ధర్మశాస్త్రం లేకుండా కూడా పౌలు ఉన్నాడా అంటే ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి ఎలా ఉంటాయి అంటే కన్ఫ్యూజన్ అవుతాయండి. అది ఎలాగో చూద్దాం కొన్ని వచనాలు. అంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఎటుదో తెలియజేస్తుంది. ఈ ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతున్నాం యూదుడు. ధర్మశాస్త్రం పాపం అంటే ఎట్టిదో తెలియజేస్తుంది. అది ఒకవేళ మెయిన్ పాయింట్గా రాసుకుందాం ఆ వచనంలో ఉన్నటువంటి విషయం. 7వ వచనాన్ని మనం ఒకసారి రాసుకుంటే ఒక మాట చేత ఏం రాసుకోవచ్చండి? ధర్మశాస్త్రం పాపమైనా అట్లా అనరాదు, ధర్మశాస్త్రం వల్లే కానీ పాపం అంటే ఏటిదో పాపం అనగా ఏటిదో నాకు తెలియపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన ఎడల లేకపోతే చెప్పని ఎడల దురాశను ఎట్టిదో నాకు తిరిగిపోవును. ఇది 7వ వచనం. అంటే ఈ ఒక మాట చేత ఏం రాసుకోవచ్చండి? అంటే నేనేం రాసుకున్నానంటే ధర్మశాస్త్రం పాపం కాదు, పాపానికి ఏమిటో తెలియజేస్తుంది. 7వ వచనం ధర్మశాస్త్రం పాపం కాదు, మరేంటి? పాపం అనగా ఏమిటో తెలియజేస్తుంది. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు నిర్గమాకాండము 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత చివరి ఆజ్ఞ ఏంటండి? 20 అధ్యాయం 17వ వచనంలో మీ పొరుగువాని దేన్ని ఆశించవద్దు. అంటే ఆశించవద్దు అనే ఆజ్ఞ వచ్చినప్పుడు అంటండి ఇక్కడ అంటాడు పౌలు, ఆజ్ఞ రాకముందు ఆశించడం గురించి ఆలోచన ఉండిద్దా ఆయనకి? ఆశించొద్దు అనే అవగాహన ఉండిద్దా? ఆశించొద్దు అని ఆజ్ఞ వచ్చిన తర్వాత
అప్పుడు ఏమైందండి, ఆలోచన వచ్చిందండి, ఓహో ఆశించకూడదా. అప్పుడు ఆశించకూడదనే సంగతి ఆజ్ఞ రూపంలో వచ్చినప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడండి, అప్పటి వరకు దాని గురించి ఆలోచించడు, ఇప్పుడు ఆలోచన పడతాడండి. అప్పటి వరకు ఏ ఆలోచన ఉండదు, అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చిందండి. ఎందుకు చెప్పారంటారు ఇలాగా? దానికి 8వ వచనంలో ఇంకొక బలమైనటువంటి మాట చెప్పాడు. ఏంటంటే అది, అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని, ఇక్కడ ఆశించొద్దు అనేది క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే, ఆశించొద్దు అనేది దేనికి సంబంధించిందండి అంటే ఎవరు ఆశిస్తారు? వాస్తవానికి దురాశ పనులు ఆశిస్తారండి. అంటే చెడ్డ ఆశ, ఆ దురాశే ఒక వ్యక్తిని ఏం చేస్తే పాపం చేసే విధంగా నడిపిస్తాడు. అప్పుడు 8వ వచనం ఏమంటే, అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించును. పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించును. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. అప్పుడు 8వ వచనం ఏమంటున్నాడు, అయితే అంటే ఆశించొద్దని ఆజ్ఞ లేనప్పుడు ఆశించడం నాకు తెలియదు, ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆశించడం ఏంటో నాకు తెలిసింది. అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశ నా యందు పుట్టించును అన్నాడండి. 8వ వచనంలో పాపము ఆజ్ఞ హేతు చేసుకొని, ఆజ్ఞను హేతు అనే మాట అవకాశం అనుకోండి, అవకాశం చేసుకొని అయితే ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని ఏం పుట్టించిందంటే అండి, సకల విధమైన దురాశను నా యందు పుట్టించును. సకల విధమైన దురాశను నా యందు పుట్టించును. ఇప్పుడు దురాశ అనేది తృప్తి చెందిన బలీమని చెడ్డ కోరిక. ఈ దురాశను పుట్టించింది ఏంటి? ఆజ్ఞ, పాపమా? ఏ దురాశను పుట్టించిందండి సోదరులారా? ఒకసారి, పాపమా దురాశను పుట్టించింది? ఆజ్ఞ? పాపమేనండి. పాపమే దురాశను పుట్టించింది. దేని హేతు చేసుకొని? ఆజ్ఞ హేతు చేసుకొని. దానికి ఎలాగో ఒక ఉదాహరణ చెప్పగలం మనం. అంటే ఇప్పుడు ఆజ్ఞ లేనప్పుడు ఒక వ్యక్తి పాపం చేసే అవకాశం ఉండిద్దా? ఆజ్ఞ లేనప్పుడు పాపం అంటే ఏంటంటే, ఇంతకీ పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపము. మనం యోహాను మొదటి పత్రిక 3:4 చదువుతాం కదా, ఆజ్ఞాతిక్రమించి ప్రతివాడు పాపం చేస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞ అతిక్రమించడం పాపం. అప్పుడు ఇక్కడ ఆజ్ఞ లేనప్పుడు ఒక వ్యక్తి ఏది అతిక్రమించి పాపం అవుతాడు? ఆజ్ఞ లేదు మనిషికి, ఆజ్ఞ లేనప్పుడు ఏం అతిక్రమించి పాపం అవుతాడు? ఏం లేదండి. అప్పుడు పాపం మృతమైంది. దానికి ఆదికాండం మీరు 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఏదేళ్ళు ఆదాము ఉంచిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ 2వ అధ్యాయం 17వ వచనంలో అన్ని ఫలాలు తినొచ్చు నిరభ్యంతరంగా, మంచి చెడులు మాత్రం తినొద్దు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపించక ముందు అపవాదికి ఏ ఆధారం చేసుకొని శోధించడానికి అవకాశం ఉంది? అక్కడ ఆజ్ఞ వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది అపవాదికి. మీరు దేవదూతలు అయిపోతారు, తింటే చావరని ఏం చేశాడు? సాతాను అవని ప్రేరేపించాడండి. అంటే ఆజ్ఞ లేనప్పుడు అది మీరే అవకాశం లేదు, పాపం చేసే పరిస్థితి రాదు. ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆ ఆజ్ఞ ఏం చేస్తుంటే, ఆజ్ఞ వచ్చిన తర్వాత పాపానికి బలం వచ్చిద్దండి. అప్పుడు ఆ బలం ఏం చేస్తే మనిషిని ఏదో ఒక కోరిక పుట్టించింది, చెయ్యి చూడు. దానికి చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం పోయిన వారం. మనం
బయట నుంచి వస్తూ ఒక కవర్లో ఏదో తెచ్చాం, అక్కడ టేబుల్ మీద పెట్టాం. నా పిల్లలు ఆ కవర్ కదిరియొద్దు, ఎవరు తీసుకోవద్దు ఆ కవర్లో అని చెప్పాం. పిల్లల దృష్టి అంతా వేటి మీద ఉండిద్దండి. వాళ్ళు బయటకు వచ్చిన లోపలికి వెళ్ళినా, బయటకు వెళ్తున్న ప్రతిసారి, లోపలికి వస్తున్న ప్రతిసారి ఆ కవర్ వైపు చూస్తారండి. ఏముండిద్ది కవర్ అలా కదిలిస్తూ ఉంటారండి. ఇప్పుడు పెద్దలైనా అంతేనండి, ఒకలాంటి క్యూరియాసిటీ ఉండిద్దండి మనుషులకి. ఏంటంటే మీరు ఆ గదిలోకి వెళ్ళొద్దు, లేకపోతే అది చూడొద్దు, అది చెయ్యొద్దు అంటే ఏమైతే చేస్తే ఏంటుందో తెలుసుకోవాలని ఆశ అండి. అంటే ఇప్పుడు ఆలోచన పుట్టించింది. చూడొద్దంటే అసలు ఆలోచన రాదుగా, ఆలోచన పుట్టించింది. సోదరులు అన్నట్టుగా ఆశ పుట్టిద్దండి. చూడాలి, చెయ్యాలి, ఏముండిద్దో తెలుసుకోవాలి, ఏదో ఆశ పుట్టిద్దండి. ఒకలాంటి మొండితనం కలిగిన వాడు అనుకోండి, ఆ మాటను ఏం చేస్తాడు ధిక్కరించి, ఆ మొండివాడు ఏమైతే చూద్దాం చేద్దాం అంటాడండి. కొంతమంది తృణీకరిస్తారండి, ఆ మాటని తృణీకరించిన వాడు చేసేస్తాడండి. అలాగ అవ్వ అలాగనే ఏం చేస్తుంది, తృణీకరించి దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా పాపం చేసిందండి. అంటే పాపము ఆజ్ఞని హేతువు చేసుకుని దురాశను పుట్టిస్తుంది తప్ప ఆజ్ఞ మనిషికి దురాశ పుట్టించదండి. ధర్మశాస్త్రం వచ్చి మనిషిలో దురాశ పుట్టించలా. ధర్మశాస్త్రం కంటే ముందే పాపం ఉంది. ఆ పాపము అంత బలంగా లేదు. కాబోతే ఆజ్ఞ వచ్చిన తర్వాత ఏమైందండి, దాని బలం వచ్చిందండి. బలం వచ్చి ఏం చేసింది, మనిషిని బలహీనం చేస్తుందండి. అందుకే తర్వాత అంటాడు పౌలు, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. అంటే యాక్టివ్గా ఉండిద్దా, ఇన్యాక్టివ్గా ఉండిద్దా? ధర్మశాస్త్రం లేనప్పుడు ఇన్యాక్టివ్గా ఉండిద్దండి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దానికి యాక్టివ్ అంటే తీవ్రత వచ్చిద్దండి. అది 8వ వచనంలో అది రాసుకుందామండి. అప్పుడు 9వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించి ఉంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చును, నేనైతే చనిపోతుని. అంటే ఇది కొంచెం కాంప్లికేట్గా ఉండిద్దండి. ఇప్పుడు నేను అనే పదం ఉపయోగించుకుంటున్నాడు ఇక్కడ. మనము అనే మాట ఇంతకుముందు మాట్లాడుతూ మనం అనే పదం ఉపయోగించట్లా. ఇప్పుడు ఏమంటున్నాడు, నా అనే పదం లేకపోతే నేను అనే పదం ఉపయోగిస్తున్నాడు. నేను అంటే ఎవరు? పౌలు. 9వ వచనంలో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుని, కానీ పౌలు ధర్మశాస్త్రం లేకుండా జీవించాడా? లేదండి. పౌలు ధర్మశాస్త్రం కిందే పుట్టాడే. ధర్మశాస్త్రం యాక్టివ్గా ఉన్నప్పుడే ఆయన పుట్టాడండి. 20 దినాలు సున్నతి పొందాడండి. ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్ఠగా 13 అంటే వాస్తవానికి యూదుల కంటండి 13 ఏట నుంచి ధర్మశాస్త్ర విద్యను అభ్యసింపజేస్తారంటండి. అంటే అప్పటికి ఏమైంది, మంచి చెడు తెలుగు వచ్చేసింది కదా. ఆ బాల్య స్థితి, బాలుడు అనే మాట 12-13 సంవత్సరాల పిల్లల్ని బాలుడు అంటారంటండి. ఆ బాల్య స్థితి నుంచే వాళ్ళకి ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించింది. విద్యాభ్యాసం చేయించే వయసు, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు వాళ్ళకి నేర్పించే వయసు ఒక కాంపిటర్లో నేను చదివింది ఏంటంటే 13 ఏట 12-13 సంవత్సరాలు వయసు వచ్చేసరికి వారికి ఏం చేస్తారు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేత అభ్యసింపజేస్తారంటండి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అభ్యసింపజేసే వయసు పౌలుకు ఉందా లేదా? నేర్చుకున్నా లేదా? ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి? గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడే. ఆ ధర్మశాస్త్ర విషయం నిష్ఠగా బ్రతికినోడు ఆసక్తి విషయంలో సంఘాన్ని ఏం చేశాడండి, పాడు చేసినోడండి. ఇప్పుడు పౌలు మరి ఈ మాట ఎందుకు ఉపయోగించాడు, ఈ మాట ఎందుకు ఉంటాడండి బహుశా? అంటే నేను అనేది పౌలు తన గురించి చెప్తున్నాడా, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఒక యూదుని తనతో పోల్చుకుంటున్నాడా? ఏమండి, అంటే ధర్మశాస్త్ర కింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని తనుగా పరిచయం చేసుకొని ప్రతిబింబింపజేస్తున్నాడు, లేకపోతే చెప్తున్నాడే. వాస్తవానికి పౌలు ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు, ధర్మశాస్త్రం కింద పుట్టాడు. కానీ అది జనరల్గా చెప్పిన మాట ఏంటంటే, ఒక యూదుడు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు చెప్పే పరిస్థితిని తను తానుగా ఏం చేసుకుంటున్నాడు, అప్లై చేసుకుంటున్నాడు అండి. ఒకవేళ ఈ వచనంలో ఇంకొక విధానంగా మనం ఆలోచించవచ్చు అండి. ధర్మశాస్త్ర కింద లేని స్థితి అనేది ఈ వచనం మొత్తం చదివితే ఏమంటాడంటే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించి ఉంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము మరలా జీవము వచ్చి పాపమునకు మరలా జీవము వచ్చును, నేనైతే చనిపోతుని. ఇప్పుడు పౌలు ఉన్నాడు, ధర్మశాస్త్రం లేని కాలం చూద్దాం. అంటే వాస్తవానికి
ధర్మశాస్త్రం లేని కాలం అంటే ఎప్పుడు గురించి మనం ఆలోచించవచ్చండి. ఒకళ్ళు జనరల్గా చూస్తే, జనరల్గా అయితే సీనాయి దగ్గర మనం ప్రారంభమైంది ఇది ధర్మశాస్త్రం. సీనాయి ముందు జరిగినటువంటి సంగతులు ఆదాం మొదలుకొని, ఆదాముకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు లేదండి. అంటే ఇప్పుడు మోషే కాలంలో సేనా వద్ద దేవుడు ఇశ్రాయేల్ ఒక రాజ్యంగా యాజక రూపం జల్లుగా చేసుకొని ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఇప్పుడు మోషే తర్వాత ధర్మశాస్త్రం కొనసాగుతూ వచ్చింది, యేసుక్రీస్తు కాలం వరకు వచ్చింది. ఎంతకాలం ఉందండి ధర్మశాస్త్రం? 1500 సంవత్సరాలండి. అంటే క్రీస్తు శిలువకు ముందు యేసుక్రీస్తు వారి శిలువలో ఏం చేశాడు? దాని విధి రూపం కలిగిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అంటే ఇప్పుడు యేసు శిలువ వేయబడక మునిపే పౌలు ఏం చేశాడండి? ఉన్నాడా లేదా? అప్పుడు ధర్మశాస్త్రం కిందే పుట్టాడు, ధర్మశాస్త్రం కిందే సున్నతి చేసుకున్నాడు, ధర్మశాస్త్రం కిందే దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. సంఘాన్ని ఏం చేశాడు? హింసిస్తూ వస్తున్నాడండి. ఇప్పుడు పౌలు ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తే అయినప్పటికీ ఈయన ధర్మశాస్త్రం లేని కాలాన్ని ఎలాగ అభివర్ణిస్తారంటే కొంతమంది కామెంటరీస్, ఇప్పుడు యూదులే కాదు ప్రపంచంలో ఎవరు పుట్టినా సరే బాల్యస్థితిలో ఉన్నవారు వాళ్ళు ఎలాంటి వారండి? వాళ్ళు మంచి చెడు తెలియని స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఎలాంటి వారండి? వాళ్ళు పరిశుద్ధుల పాపుల? పరిశుద్ధులే. పరిశుద్ధుల మీద పాపము పెత్తనం చేసిద్దా? మంచికి చెడుకు తేడా తెలియనప్పుడు ఆజ్ఞ అతిక్రమించే అవకాశం లేదు. వాళ్ళు పాపం విషయంలో, వీరి విషయంలో పాపం ఏమైంది? మృతమండి. పాపము మృతము. ఎప్పుడు? బాల్యస్థితిలో, బాల్యంలో. అంటే ధర్మశాస్త్రం లేని కాలం ఒకవేళ పౌలుకి ఎలాగ మనం చూడవచ్చు అంటే, మంచికి చెడుకి తేడా తెలియని స్థితిలో బాల్యస్థితిలో ఉన్నప్పుడు పౌలు పాపం విషయంలో ఎలా ఉన్నాడు? మృతమైనగా ఉన్నాడు. పౌలే కాదు, ఏ దేశస్థుడైనా మంచికి చెడుకి తేడా తెలియని ఏ కమ్యూనిటీ, ఏ ప్రాంతంలో ఎక్కడ పుట్టినా సరే మంచికి చెడుకి తేడా తెలియని పిల్లల యొక్క పరిస్థితి, మానసికత ఎలాంటిదంటే వాళ్ళు ఇన్నోసెంట్, నిర్మలండి. వాళ్ళ మీద పాపం ఏం చేయదండి, ప్రభుత్వం చేయదండి. ఒకవేళ వాళ్ళు అబద్ధమాడిన దేవుడు దాన్ని ఎలా చూస్తాడండి? కుటుంబ చట్టంగా చూస్తాడండి, ప్రభుత్వ చట్టంగా చూడండి. ప్రభుత్వ చట్టం అయితే నేరం చేసిన వాడిని ఏం చేస్తాయి? శిక్షిస్తాండి. కుటుంబ చట్టం ఏం చేస్తాయి? క్షమిస్తాండి. మంచికి చెడుకి తేడా తెలియని స్థితి, బాల్య స్థితిలో పాపం అతని మీద, అతని విషయం మొత్తమైంది కాబట్టి అతను బ్రతికి ఉన్నాడు. నేను చెప్పాను ఇందాక, ప్రతి యూదుడికి ఏం చేస్తారంటే బాల్యం నుంచే, అంటే 12-13 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే ధర్మశాస్త్రం ఏం చేస్తారండి? అభ్యసింపజేస్తారండి. తిమోతికి అలాగనే తల్లి అవ్వ ఏం చేస్తారండి? ధర్మశాస్త్రాన్ని నేర్పించారండి. బాల్యం నుంచి పరిశుద్ధ లేఖనాలు, రక్షణార్థం జ్ఞానం కలుగు చేసే లేఖనాలు నువ్వు ఎరుగుదు అనే మాట చెప్తారు చూడండి. అంటే అలాగా తిమోతి కాదు, పౌలు కూడా ఏం చేసి ఉంటాడు? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడండి. ఒక వయసు వచ్చిందండి, అయితే ధర్మశాస్త్రం కాలం వచ్చింది. ధర్మశాస్త్ర విషయంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన, జ్ఞానం వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అంటే ఇదని తెలియపరిచింది. అప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనిషి పాపం అంటే తెలిసి పాపం చేయకుండా ఉండడం, పాపంలో పడిపోయే పరిస్థితి వస్తుందా? పాపంలో పడిపోయే పరిస్థితి వస్తుందండి. 5వ వచనం అదే చెప్పాడు. 7వ అధ్యాయం 5వ వచనంలో, 7వ అధ్యాయం 5వ వచనం చెప్పిన మాట ఏంటంటే, ఏలయనగా మనము శరీర సంబంధమే ఉన్నప్పుడు అన్నాడండి. ఉండినప్పుడు ఎప్పుడు స్థితి అది? ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు, శరీర సంబంధమే ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవంలో కారసాధకమై ఉండెను. ఈ ధర్మశాస్త్రం పాపేచ్ఛలు జరిగించడానికి ఈ అవయవాలను ఏం చేస్తుందండి? సాధారణంగా చేసుకుందండి. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న మనుషులు పాపం వల్ల ఏం తెచ్చుకున్నాడంటే మృతమైందండి. ఇప్పుడు పాపం చేసి ఏమయ్యాడండి ఇతను? అంటే పాపమే ఇతని విషయంలో మృతమైంది. పాపం ఇతని మీద పెత్తనం చేయదు,
కానీ ధర్మశాస్త్ర కింద ఉన్న వ్యక్తి ఇక్కడ ఒకసారి 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. 8వ వచనంలో ఏమంటాడంటే, 9వ వచనంలో, నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపానికి ఏమొచ్చిందండి? పాపమునకు మరలా జీవం వచ్చును. పాపమునకు మరలా బ్రతికింది, యాక్టివ్ అయిందండి, జీవము వచ్చును. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడేమో, ధర్మశాస్త్రం లేని కాలంలోనేమో ఆ బాలుడుగా ఉన్నప్పుడు ఇన్యాక్టివ్గా ఉండిద్దండి. పాపం అతని ప్రభుత్వం చేసేదానికి అవకాశం లేదు. ఒకవేళ అక్కడ అబద్ధవాడినా తీసుకెళ్ళి అబద్ధవాడాడు కాబట్టి నరకలో పడేస్తాడు దేవుడు. మంచికి చెడుకి తేడా తెలియని స్థితి అండి అది. కాబట్టి అతడు ఆత్మీయంగా ఏమై ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆజ్ఞ వచ్చింది, ధర్మశాస్త్రం ఎరిగిన వాడిగా ఉన్నాడు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించట్లా, కొన్ని క్రియలు మట్టి తప్పిపోయాడు అనుకోండి. అప్పుడు పాపానికి ఏమొచ్చింది? జీవం వచ్చింది, యాక్టివ్ వచ్చింది. ఇప్పుడు అతను ఏం చేస్తుందండి? చంపేసిందండి. ఇక్కడేమో బ్రతుకుతాడు, ఇక్కడేమవుతున్నాడు? చనిపోతున్నాడు. ఒకసారి 9వ వచనంలో, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది కానీ, ఎప్పుడు ఒకవేళ బాలస్థితి అనుకుంటే, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు లేనప్పుడు కూడా వీళ్ళు ఏమయ్యారండి? జీవించే ఉన్నారు. వ్యక్తిగతంగా ఆజ్ఞ మీరినప్పుడు చనిపోతున్నారు. ధర్మశాస్త్ర విషయంలో మాత్రం వీళ్ళకేమి మరణ ప్రభుత్వం ఉండిద్దా? ఆదాం కానీ, నోవా కానీ, అబ్రహాం కానీ. అంటే ఈ కోణంలో మనం ఆలోచన చేసిన ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో వీళ్ళు మృతులే, పాపం విషయంలో. ఎందుకంటే ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మశాస్త్రం వల్ల వచ్చినటువంటి శిక్ష వీళ్ళకుండిద్దా? ఆ విషయంలో వాళ్ళు బ్రతికే ఉన్నారండి. ఒకవేళ బాల్యస్థితిలో ఉన్నప్పుడైతే అప్పుడే బ్రతికే ఉంటారండి. ఎందుకంటే పాపము అతని మీద ప్రభుత్వం చేసే అవకాశం లేదు. ధర్మశాస్త్రం లేని కాలంలో మంచికి చెడుకి తేడా తెలియని స్థితిలో అతడు వివేకం లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అతడు ఆత్మీయ బ్రతికే ఉన్నాడు. ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆజ్ఞ ఏం చేస్తుందండి? మేటానికి హేతువైంది, కారణమైంది. ఇక్కడ చెప్పుకున్నాం. ఆజ్ఞ హేతు చేసుకుని పాపం ఏం చేస్తుంది? దురాశను పుట్టించిందండి. ఆ దురాశను అనుసరించడం వల్ల ఏదో ఒక విషయంలో తప్పిపోవటం వల్ల అతను ఏమైపోయాడండి? ఆ ధర్మశాస్త్రము పాపం చేశావు నువ్వు, పాపాన్ని ప్రతిఫలం అనుభవించని శిక్ష తెచ్చిందండి. ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? ఆత్మీయంగా చనిపోతున్నాడండి. వాడు 10వ వచనంలో అన్నాడు, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. అంటే ధర్మశాస్త్రం వాస్తవానికి ఆజ్ఞ జీవార్థమైందే. ఒక వ్యక్తిలో ధర్మశాస్త్రం అనుసరిస్తే ఏం పెరిగిద్దండి? నిజంగా మీరు చెప్పండి. ధర్మశాస్త్రం అనుసరిస్తే ఇప్పుడు తల్లిదండ్రులని సన్మానించిన ఆజ్ఞ పాటిస్తే ఆత్మీయ చచ్చినవాడు అవుతాడా? బ్రతికించబడతాడా? బ్రతికించబడతాడండి. నీ పొరుగువారిని ఏది ఆశించొద్దని ఆజ్ఞ పాటిస్తే జీవం కలిగి ఉంటాడా? ఆత్మీయ చనిపోతాడా? జీవం కలిగి ఉంటాడండి. కానీ ఇక్కడ పాపం ఏం చేస్తుందంటే, నేను ఒక మాట అంటానండి. ఏమంటానంటే, ఇప్పుడు ఆజ్ఞ ఏమో దేవునికి లోబడమని నేర్పిస్తాండి. పాపం ఏం చేస్తే దేవునికి లోబడమంటుందా? దేవునికి వ్యతిరేకంగా చేయమంటుందా పాపం? ఏమండి? ఆజ్ఞ ఏమో నీ పొరుగువారిని ఏది ఆశించొద్దు అని ఒక ఆజ్ఞ మన దగ్గరకు వస్తే ఆజ్ఞ ఏం చెప్తుంది? దేవుని మాటకు లోబడి అంటుందండి. కానీ పాపం ఏం చేస్తుంది? అలా లోబడి లేకుండా మనిషిని ఏం చేస్తుంది? బలహీనం చేస్తుందండి. అంటే పాపం దేవునికి లోబడకుండా మనం ప్రేరేపించే ఒక ఏజెంట్ లాగా, ఒక వ్యక్తిలాగా పనిచేస్తుందండి. అంటే దేవునికి లోబడకుండా చేసేది ఏంటంటే ఇక్కడ మనిషిలో ఆజ్ఞ ఏం చేస్తే దేవునికి లోబడమంటుంది. ఆజ్ఞ పాటిస్తే నీతి కలిగిద్ది అంటుంది. ఆజ్ఞ పాటిస్తే నీలో జీవం పెరిగిద్ది అంటుంది. కానీ ఇదే ఆజ్ఞ హేతు చేసుకుని పాపం ఏం చేస్తుంది? మనిషిని పాపం చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా చర్యలు చేయడానికి ఒక ఏజెంట్లా, ఒక ప్రతినిధిలా పనిచేస్తుందండి. ఈ పాపాన్ని ఆయుధంగా చేసుకుంటాడు ఎవరండి? అసలైన ఏజెంట్ ఎవరండి? సాతాను అండి. సాతాను ప్రధానమైన సూత్రధారి. సాతాను పాపాన్ని ఆయుధంగా చేసుకుని ఏం చేస్తాడంటే, ఓ మనిషిని బలహీనంగా చేసి ఈ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా చేయడానికి సాతాను ఎప్పుడు తిరుగులాడుతూ ఉంటాడండి. అందుకనేమో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం కదండి. సాతాను గర్జించిన సింహం వల్ల ఎవరిని మింగుతామని ఏం చేస్తా అంటండి? ఎప్పుడు తిరుగులాడుతుండద్దు అంటాడండి.
ఎఫెసు పత్రికలో కూడా 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడండి అపవాది గురించి. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. అక్కడ కూడా ఏమంటాడంటే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అపవాది ఏం చేస్తాడండి? తంత్రగుండండి అతను. మనల్ని ఏదో విధంగా పాపంలో మనల్ని భ్రమపరిచి పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా చేయడానికి ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడండి. కాబట్టి సర్వం కవచం ధరించుకోండి అనే విషయం చెప్పడానికి పౌలు ఆ మాట చెప్తాడండి. పాపం దేవుడికి లోబడకుండా మనల్ని ప్రేరేపించే ఒక ఏజెంట్ అయితే, అసలైన వ్యక్తి ఈ పాపాన్ని ఆయుధంగా చేసుకొని మనల్ని బలహీనం చేస్తుంది ఎవరంటే అపవాదండి. ఇక్కడ రోమపత్రిక వచ్చేద్దాం. 10వ వచనంలో, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. వాస్తవానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చింది జీవం కలిగి బ్రతకడానికే. అందుకనే యేసుప్రభు ఒక మాట అంటాడండి, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుని అంటాడండి. అంటే దేవుడి మాటలు పాటించేవాడు బ్రతుకుంటాడా చస్తాడా? బ్రతికే ఉంటాడండి. కానీ మనల్ని ఇదే ఆజ్ఞ హేతు చేసుకుని పాపం ఏం చేస్తుంది? యూదుని పాపం చేయిస్తుందండి. అప్పుడు 10వ వచనం నుంచి 11వ వచనంలోకి వదిలేసరికి ఫైనల్గా ఈ సబ్జెక్ట్ ముగిస్తున్నాడు. అంటే ఈ పాయింట్ ముగిస్తున్నాడు. 11వ వచనం ఏమన్నాడంటే, ఏలి అనగా, అంటే ఎందుకంటే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి, చూడండి వివరంగా చెప్తున్నాడు, పాపము ఆజ్ఞను హేతు చేసుకొని, అంటే ఆజ్ఞ ద్వారా ఆజ్ఞను హేతు చేసుకొని మనిషిని ఏం చేస్తుందంటే అండి, నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. దేని చేత? ఆజ్ఞ చేత నన్ను ఏం చేస్తుంది? చంపుతుందండి. ఇప్పుడు పౌలు ఉన్నాడు, ఇతను పౌలు అనుకుందామండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఇది ఒక చట్టం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది? ఈ ఆజ్ఞను హేతు చేసుకొని, ఈ పాపం ఏం చేస్తుందండి? ఆజ్ఞని హేతు చేసుకొని ఒక వ్యక్తిని పాపం చేసే విధంగా భ్రమపరుస్తుందండి. ఇప్పుడు పాపమ మోసపుచ్చుతుంది, ఆజ్ఞ మోసపుచ్చుతుంది. 11వ వచనంలో పాపం మోసపుచ్చుతుంది. ఏలి అనగా పాపం ఆజ్ఞను హేతు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపిన అన్నాడండి. అంటే పాపం మోసపుచ్చిద్దండి. మన హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకుంటే ఒక మాట చదువుతామండి, పాప మొలకలు భ్రమచేత అంటాడండి. పాపం మనిషిని ఏం చేస్తాండి? భ్రమపరిచిద్దండి. అంటే ఎలా భ్రమపరిచిద్దండి? ఇది చేయకపోతే నీ జీవితంలో సెటిల్ అవ్వేమో, ఒక అబద్ధం ఆడితే ఉద్యోగం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి? ఒకసారి మోసం చేస్తే ఈ పరిస్థితి నుంచి మనం తప్పించబడతామంటే మోసం చేస్తాం లేదా? అంటే మన స్వార్థం కొరకు, మన లాభం కొరకు ఆ పరిస్థితి నుంచి మనం ఎస్కేప్ అవ్వటానికి, అక్కడ మోసం చేయడానికైనా తెగిస్తాం, అన్యాయం చేయడానికైనా తెగిస్తాం. మన ఇంటెన్షన్ ఏంటి? ఆ పరిస్థితి నుంచి మనం ఎలాగైనా తప్పించబడాలి, బయటపడాలి. నువ్వు ఇలా చేస్తేనే బయటపడతావు, లేకపోతే ఇరుక్కుపోతావు అనవసరంగా. ఈ ఒక్కసారి చేయి అనే పాపం ఏం చేస్తాండి? మోసం చేస్తాండి. ఆజ్ఞ ఏం చేస్తే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు విధంగా ఉండాలని ఆజ్ఞ చెప్తూ ఉండిద్దండి. ఆజ్ఞ మోసం చేయడం. ఆజ్ఞ నిన్నేం చేయబడిందంటే నీ మాట సత్యం పలుకు అని చెప్తుంది. కానీ పాపం ఏం చేస్తే నువ్వు సత్యం పలికితే నీకు జీవనోపాధి పోయిద్ది, లేకపోతే నీకు లాభం పోయిద్ది, నీకు నష్టం జరిగిద్ది అని ఏం చేస్తుంది? మోసం చేస్తున్నాను. ఎంతమంది ఎన్ని సందర్భాల్లో ఈ మోసం పడిపోయామండి. మనలో మోసపోయాము కదండి చాలా సందర్భాల్లో. ప్రతి సందర్భంలో మనం మోసపోతున్నామండి. పాపం మనల్ని ఏం చేస్తుందండి? మోసం చేస్తుందండి. ఆజ్ఞ మోసం చేయదండి. ఆజ్ఞ మనలో జీవం పెంచుద్ది, అది జీవార్థమైన ఆజ్ఞ. కానీ ధర్మశాస్త్రం కింద ఉన్న వాడికి ఏమైందండి? అది మరణార్థమైందండి, చావటానికి కారణమైందండి. అప్పుడు అంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటిదో తెలియపరుస్తుందండి. అది పౌలు ఈ పేరాలో చెప్తూ, దానికి సంబంధించి ధర్మశాస్త్రం పాపం కాదు, ధర్మశాస్త్రం అంటే పాపం అంటే ఇదేం తెలియపరుస్తుంది. పాపం ఏం చేస్తుందంటే ఆజ్ఞ హేతు చేసుకొని ఒక అవకాశంగా తీసుకొని సకల విధమైన దురాశలు ఏం చేస్తాను మనిషిలో పుట్టిస్తాను. అంటే ఆజ్ఞ లేనప్పుడు దాని గురించి ఆలోచించడు మనిషి. నీకు తీసుకోవద్దు, అది చూడొద్దు, లేకపోతే అలా ఆ మార్గం వెళ్ళొద్దు, లేకపోతే ఏదైనా ఆజ్ఞ వచ్చినప్పుడు దాని గురించి ఏం చేస్తాడు మనిషి? ఎందుకు చెప్పారు అలాగా? చేస్తే ఏమైద్ది, చేస్తే బాగుండిద్దేమో ఒకసారి చూద్దాం అని మనిషిని ఏం చేస్తుందండి?
ఈ దురాశ పుట్టించిందండి. ఆ దురాశతో ఏం చేస్తున్నాడు మనిషి? చేస్తుంది అదేనండి. 9వ వచనంలో మాట రాసుకుందాం. 9-10 వచనాల్లో ఆ వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుండేది కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపను మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతుని. 9వ వచనం ఏం రాసుకోవచ్చండి? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం అనుకుందాం సింపుల్గా. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ధర్మశాస్త్రం లేనప్పుడు, ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతము. మృతం అంటే అంత బలంగా ప్రభావితం చేయదండి ఆజ్ఞ లేనప్పుడు. ఆజ్ఞ వచ్చిన తర్వాత దాని యొక్క తీవ్రత పెరిగిద్దండి. ఒక ఆజ్ఞ వస్తే దాని తీవ్రత ఒక ఆజ్ఞ పరిధిలో ఉండిద్ది. 10 ఆజ్ఞలు వస్తే దాని తీవ్రత 10 ఆజ్ఞల తీవ్రత ఉండిద్దండి. 613 ఆజ్ఞలు వస్తే అంత ప్రభావం ఉండిద్దండి. అంటే పాపం యొక్క స్థితి. అప్పుడు 10వ వచనం ఏం రాసుకోవచ్చండి? ధర్మశాస్త్రం జీవార్థమైంది, మరణార్థమైనదిగా నాకు కనబడిన అనే మాట ఉంది కదా, అది రాసుకుందామండి. వాస్తవానికి ధర్మశాస్త్రం జీవార్థమైంది, ఆజ్ఞ ఎలా కనబడుతుందంటే అండి పౌలుకి మరణార్థమైనట్టుగా కనబడెను. ధర్మశాస్త్రం జీవార్థమైనది, మరణార్థమైనట్టుగా కనబడెను. ధర్మశాస్త్రం జీవార్థమైనది, అప్పుడు ఆజ్ఞ ఏం చేస్తుంది మనిషిని? ఆజ్ఞ ఏం చేస్తుందండి? మేరటం వల్ల మరణార్థమైనటువంటి ఫలాలు ఫలించడానికి కారణమైందండి. ఆ పంటేటో తెలియపరిచింది. అప్పుడు పాపం చేసే విషయంలో మనిషికి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. పాపం చేసి ఏమైపోయాడు? మరణార్థమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. మరణార్థమైనదిగా కనబడెను, నాకు మరణార్థమైనదిగా మైనదిగా కనబడెను. పదకొండవ వచనంలో ఏలైనగా పాపము ఆజ్ఞహేతు చేసుకుని నన్ను మోసపుచ్చెను, దాని చేత నన్ను చంపెను. ఇప్పుడు పాపం మనిషిని ఏం చేస్తుందంటే అండి, ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని మోసం చేస్తుందండి. పాపం 11వ వచనంలో పాపము ఆజ్ఞను ఆధారం చేసుకొని, ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని ఏం చేస్తుందండి? మోసపుచ్చుతుంది. ఒక వ్యక్తిని మోసపుచ్చుచున్నది. ధర్మశాస్త్రం అంటే పాపం ఆజ్ఞను ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తాను ఏమండి? ఎలా మోసం చేస్తుంది? ఎలా చంపిద్ది? ఏదైనా ఇన్స్ట్రక్షన్ చెప్తారా? ముగించుకుందాం. పాపం ఆజ్ఞ హేతు చేసుకుని ఒక వ్యక్తిని ఎలా మోసం చేస్తుంది? పాపం ఆజ్ఞ హేతు చేసుకొని ఆశ్రా చేసుకొని ఎలాగ ఒక వ్యక్తిని మోసం చేస్తుంది? ఇందా చెప్పిన ఇన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు అబద్ధం ఆడితే కలిసి వచ్చింది అనుకుంటే మనల్ని ఎంతమంది అబద్ధం ఆడతామండి? ఎంతమంది అబద్ధం ఆడతామండి? అబద్ధం ఆడొద్దు, అబద్ధ ప్రమాణం చేయొద్దు అని దేవుడి యొక్క ఆజ్ఞ చెప్తుంది. పాపం ఏం చేస్తుంది? వచ్చి ఇదే ఆజ్ఞ ఆశ్రా చేసుకొని అబద్ధం ఆడితే నీకు ఎలా లాభం ఉండిద్ది? నీకు నష్టం జరిగింది కదా అని ఏం చేస్తాను? మనిషిని బలహీనం చేస్తుందండి, మోసం చేస్తుందండి.
అంటే మనలో కూడా చాలామంది అదే అనుకుంటారండి, అబద్ధం ఒకసారే కదా, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికే కదా మనం అబద్ధం ఆడింది, ఈ ఒక్కసారికే కదా, ఒక్కసారి అలవాటు అయిద్దండి ఏదైనా, దాన్ని ఆశ చేసుకొని ఇంకోసారి అనుకుంటాం, దాన్ని ఆశ చేసుకొని ఇంకోసారి అనుకుంటాం, అది ఒక హ్యాబిట్గా మారిద్దండి. అదే ఆత్మీయ మనిషి ఏం చేస్తుందంటే చచ్చిపోయిన స్థితికి తీసుకెళ్తాయి. ధర్మశాస్త్రం ఎలా జీవార్థమైందండి? వాస్తవానికి ఏది ఆశించొద్దు అన్నప్పుడు ఆశించకుండా ఉంటే మనిషి ఎలా ఉంటాడండి? పాపం చేయడండి ఆశించకుండా ఉంటే. అప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ధర్మశాస్త్రం జీవార్థమైంది, కానీ మనిషికి మరణార్థమైంది. ఎలాగా? ఆ ఒకటే మేరటం ఎన్ని ఆశించడానికి కారణమైందండి. నీ పొరుగువాని, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, భార్యని కానీ ఏది ఆశించకూడదు, దాసుని కానీ దాసుడు కానీ ఏది ఆశించకూడదు. ఒక మాట, ఒకటి ఆశించొద్దు అనే మాట ఎన్నో వాటిని ఆశించడానికి ఏమైందండి? కారణమైందండి. అప్పుడు మరణార్థమైన స్థితిలో మనిషి వెళ్ళిపోయాడండి. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం మంచిదే, కానీ మనుషులు దాన్ని వాడే విధానంలో, దానికి లోబడే విధానంలో దాన్ని ఏం చేస్తారు? బలహీనమైనదిగా చేసి ఏ స్థితికి వెళ్ళిపోయారంటే మరణకరమైన స్థితికి వెళ్ళిపోయారండి మనుషులు. కాబట్టి అందుకే దేవుడు మరణార్థమైన ఫలాలు ఫలించే వారిని జీవార్థమైన ఫలాలు ఫలించడానికి ఎక్కడ తీసుకొస్తున్నాడు అండి దేవుడు? ఇదిగో యేసు వారి దగ్గర తీసుకొస్తున్నాడు అండి. యేసు జీవాధిపతి, ఆ జీవాన్ని ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా యేసు నందు విశ్వాసం ఉంచితే ఆ జీవార్థమైన ఫలాలు ఫలించడానికి ఎక్కడికి రావాలంటే క్రీస్తునికి రావాలండి. 12 నుంచి ధర్మశాస్త్రం ఎంత గొప్పతో చెప్తాడండి. 12వ వచనంలో మనకి ధర్మశాస్త్రం యొక్క విశిష్టత చెప్తాడండి. ధర్మశాస్త్రం తక్కువ చూడకూడదండి. ధర్మశాస్త్రం అది ఎంత విశిష్టమైందో ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం చెప్తాడు. అది ప్రభు చిత్తమైతే మనం తర్వాత చదువుకుందాం. మీ అందరికీ వందనాలు.